Hello movie lovers, please subscribe to AB Cinemas. మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. క్లాపింగ్ యాక్షన్. బాగున్నారు మావయ్య? బాగున్నాను బాబు. రండి. ఏంటి బాబు బ్యాగ్ సర్దుకొని రమ్మన్నారు? కూర్చోండి మావయ్య, చెప్తాను. అను, ఎవరొచ్చారు చూడు. హే నాన్న, నాన్న ఎలా ఉన్నారు? ఏంటి సడన్గా? బాగున్నానమ్మా. మీ ఆయన బ్యాగ్ సర్దుకొని రమ్మన్నారు. ఎందుకంటే ఇంటికి వచ్చాక చెప్తా అన్నారు. ఏంటండి, నాన్నగారిని ఎందుకు రమ్మన్నారు? ఏమైంది బాబు? ఏం లేదు మావయ్య, నైట్ నేను అను ఓ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. అది విన్నాక ఎందుకు మీకు కూడా సెట్ అవుతుంది అనిపించింది, అందుకని ఒకసారి రమ్మన్నాను. ఏం టాపిక్ బాబు? ఏందమ్మా ఇంతకీ? ఏంటి బాబు అది? ఏం లేదు మావయ్య, నేను అను ఆఫీస్కి వెళ్తాం, బాబు స్కూల్కి వెళ్తాడు. ఆఫీస్ నుంచి వచ్చేప్పటికి ఇద్దరం వెళ్ళిపోతాం. అమ్మకి ట్యాబ్లెట్స్ అండ్ ఫుడ్ త్వరగా పెట్టాలి. అమ్మకేమో ఏజ్ అయిపోయింది. అను ఆఫీస్ నుంచి వచ్చి పనులన్నీ చేయాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. సో ఈ ఇబ్బంది అంతా దేనికని అమ్మని ఓల్డేజ్ హోమ్లో వేసేద్దామని డిసైడ్ అయిపోయాం. అదేంటి బాబు? మీరు ఉన్నది నిజమే మావయ్య. అలా డిసైడ్ అయ్యాక నాకు అనిపించింది, మీ ఇంట్లో కూడా ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వచ్చి అలసిపోతుంటారు. సో మిమ్మల్ని కూడా ఓల్డేజ్ హోమ్లో వేసేస్తే మీరు అమ్మ కలిసి ఉండొచ్చని. ఆనంద్, ఏం మాట్లాడుతున్నావు? అవునను, మీ అన్నయ్యకి మీ వదిన కూడా అలానే చెప్పుంటుంది. మీ అన్నయ్యకి మీ నాన్నకి చెప్పే ధైర్యం లేక ఆగిపోయి ఉంటాడు. ఆనంద్, మా వదిన అలా ఏం కాదు. మీ వదిన అలా కాదు కానీ నువ్వు అలానే అంటావు. మీ నాన్న వయసు మీ వదినకు అడ్డు రానప్పుడు మా అమ్మ వయసు నీకు అడ్డెందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. మీ నాన్న అన్నప్పుడు నీ కళ్ళలు నీళ్ళు తిరుగుతున్నాయి, కానీ అత్తమ్మలో కూడా అమ్ముందని గుర్తించలేకపోతున్నావు. నా కోసం మా అమ్మ రోడ్డు మీద 25 ఏళ్ళు పళ్ళు అమ్మింది. ఇప్పుడు నువ్వు మా అమ్మని అదే రోడ్డు మీద వదిలేద్దాం అంటున్నావు. ఇది ఎక్కడ న్యాయం అను? అయినా నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, మీ అందరూ ఒక కోడల్లో ఆలోచిస్తున్నారే కానీ రేపు మీరు కూడా ఒక అమ్మాయికి అత్తగా మారతారని ఆలోచించట్లేదు. ఒక కొడుక్కి వాళ్ళ అమ్మను వదిలేమని చెప్తున్నప్పుడు మీ కొడుకు కూడా అదే మాట వింటున్నాడని మీరు మర్చిపోతున్నారు. అసలే ఇది ఫాస్ట్ జనరేషన్. మనం 60 ఏళ్ళకి ఆలోచిస్తే మన పిల్లలు 40 ఏళ్ళకే ఆలోచిస్తారు. సారీ అండి, నేను తప్పు చేశాను. ఇప్పుడే వెళ్ళి అత్తమ్మ కాళ్ళ మీద పడి సారీ చెప్తాను. అక్కర్లేదను, అమ్మకి విన్ని తెలియవు. రేపటి నుంచి అత్తమ్మలో కూడా అమ్మని చూసుకుంటే అదే నువ్వు ఆమెకు చెప్పే పెద్ద సారీ. పిల్లల తప్పులు తల్లిదండ్రులు అంటారు కదా బాబు. దాని తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నా కొడుకు కూతురు ఎలా ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ నా అల్లుడు కోడలు మాత్రం చాలా గొప్ప వాళ్ళని అర్థమైంది. పర్లేదు మావయ్య, నేనే మీకు సారీ చెప్పాలి. అన్నుకి ఇలా అర్థం కావాలంటే అత్తయ్య స్థానంలో వాళ్ళ నాన్నుంటే అర్థమవుతుందని ఇలా చేశాను. సారీ మావయ్య. పర్వాలేదు బాబు, నీలానే అందరి కొడుకులు ఆలోచిస్తే మాలాంటి వయస్సు మీద పడిన అమ్మ నాన్న పిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతారు. నువ్వు చేసింది చాలా గొప్ప పని బాబు. సారీ అండి, నన్ను క్షమించండి. ఓల్డ్ ఏజ్ ప్రతి మనిషి జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. ఏ అమ్మా నాన్న తమ వయసు అయిపోతుందని చేసే పని నాపరు. ఎందుకంటే వారు కన్న పిల్లలు ఆనందంగా ఉండాలని. కానీ ఆ పిల్లలకి వారి వయసే అడ్డుగా వస్తుంది. తల్లిదండ్రుల జీవితాలను కొవ్వొత్తులుగా కరిగించి అందించిన ఈ మన వెలుగుల జీవితంలో వారికే స్థానం లేకుండా పోయింది. ఏ అమ్మా నాన్న పిల్లల నుండి అద్భుత ఉద్యోగాలు, ఆకాశాన్ని అందుకునే ఆస్తులను అడగరు. కాస్త సమయాన్ని, కొంచెం ప్రేమని మాత్రమే ఆశిస్తారు. వాళ్ళు ఇచ్చిన ఈ జీవితంలో వారికి కొంత సమయం ప్రేమతో అందిద్దాం. వారి ఆనందాల జ్ఞాపకాల్లో మనము ఓ భాగమవుదాం. పిల్లలు ఉండి
ఓల్డేజ్లో ఉన్న ఏ తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లకు పరిమితం అవ్వకూడదనేదే మా ఈ చిన్ని ప్రయత్నం. ఇట్లు మీ ఏబీ సినిమాస్. For more short films, click here.